హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ 3D లిరికల్ బిల్డింగ్ అయితే చూడండి. వీడియోకి ప్రివ్యూ చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పెట్టుకోండి నీట్గా 3Dలో లిరికల్ బిల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ అనే యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న బయోలో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకున్నాక మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకునే టైంలో మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ప్రాబ్లం అయితే వస్తే, సో ఆ ప్రాబ్లం మీద మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. ఒక షార్ట్ వీడియో అండ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. ఒకసారి అయితే మీరు 2 వీడియోస్ అయితే చూడండి. చూసి అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ కూడా చేసుకోగలుగుతారు. జస్ట్ ఒక వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ టైం నేను ఏదైనా వీడియో కూడా అప్లోడ్ చేసినాక మీకు లింక్స్ అయితే సింపుల్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకైతే ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే కింగ్డమ్ మూవీలో రగిలే రగిలే అని ఒక సాంగ్ అవుతుంది కదా. సో ఆ సాంగ్ లిరిక్స్ అయితే తీసుకొని చాలా బాగా అయితే బిల్డింగ్ అయితే చేశాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక మనకి ఇలా అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ లిరిక్స్ కూడా యాడ్ అయితే చేశాను. సో టెక్స్ట్ రాసి ఇలా అండ్ దీనికి ఒక కీ ఫ్రేమ్స్ పెట్టి చాలా బాగా అయితే చేశాను. సో ఇక్కడ సో ఉండని బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీ యొక్క పిక్ చేంజెస్ కూడా సరిపోతుంది, అంతే ఎడిటింగ్ అయిపోతుంది. అండ్ మీకు లిరిక్స్ పిక్ ముందల అండ్ పిక్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కావాలంటే కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేశారంటే సింపుల్గా ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ కమెంట్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. అండ్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పిక్సార్ట్ లేదా ఫోటో రూమ్ అనే యాప్స్ అయితే యూజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సో పిక్సార్ట్ ఫోటో రూమ్ అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎలా రిమూవ్ చేసుకోవాలనేది. ఒకవేళ మీకు తెలియకపోతే వీడియోస్ అయితే చూసి తెలుసుకొని రిమూవ్ అయితే చేసుకోండి పిక్ ఉన్న బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ నేను ఈ పిక్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే చూడండి పిక్ అయితే యాడ్ అయితే అయిపోతుంది చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మోనో సెలెక్ట్ వెళ్ళేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంతే, నేనైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేశాను. సో నాకైతే సెట్ అయిపోయింది ఫస్ట్ క్లిక్కే. సో జస్ట్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే, రీడింగ్ ఇంతే సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మాకు ఇలా లిరిక్స్ బ్యాక్ సైడ్ రావాలి అండ్ ఫ్రంట్ సైడ్ రావాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ అనేది మీరు ఇలా అయితే తీసుకురండి. సో ఇక్కడ చూడండి, ఒకటి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది, ఒకటి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది. సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది సింపుల్గా. అండ్ ఇక్కడ పైనకి అయితే తీసుకొద్దాం. సో ఇక్కడ కూడా చూడండి ఇలా అండ్ ఇలా. సో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పిక్ని బట్టి. లిరిక్స్ చాలా బాగా అయితే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్ పెట్టాను ఇక్కడ. సో కెమెరా ఇంతే ఉంటుంది, కెమెరా ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుంది కెమెరా అడ్జస్ట్మెంట్. అండ్ కొంచెం ఎఫెక్ట్స్ కూడా పెట్టి చాలా బాగా అయితే చేశాను వీడియో ఎడిటింగ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెయిన్గా పిక్ ఒకటి చేంజెస్ కూడా సరిపోతుంది కాబట్టి పిక్ ఒకటి చేంజ్ చేసుకోండి అంతే సింపుల్గా. పిక్ మీద సెలెక్ట్ చేసుకుని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ గ్యాలరీలో ఉన్న పిక్స్ వస్తాయి. ఏదైనా ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2 వీడియోస్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. సో ఈ వీడియోస్ ఆన్ చేసుకున్న తర్వాతకి మీకు అయితే చాలా బాగా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మన సాంగ్ పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ లిరిక్స్కి ఈ ఫైర్ వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో మొత్తం చూడండి చాలా బాగా అయితే ఉంటుంది, సింపుల్గా అయితే చేసుకోగలుగుతారు. జస్ట్ 1 క్లిక్కే కాబట్టి చేసుకోండి డెఫినెట్గా అయితే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన వీడియో ఎడిటింగ్ అయిపోయాక ఎక్స్పోర్ట్ టైప్ చేసుకోండి. ఇక్కడ క్లారిటీ ఉంటుంది, వీడియో క్లారిటీ మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.